ఇప్పుడు ఏషియా గ్రంథంలో నుంచి మనతో మాట్లాడబోతుండు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఏషియా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంతో దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండు. యెహోవా, నీవు మాకు సమాధానమును సిద్ధపరచెదవు. నిజముగా నీవు మా పక్షంగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. మన దేవాది దేవుడు గొప్ప దేవుని మనం ఆరాధించుటకు, ఆయనను గణపరచడానికి, ఆయనను స్తుతించడానికి ఆయన ఇచ్చిన కృపకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, జనుల కొరకై నీ ఆస్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయంగా అగ్ని నీ శత్రువులని మింగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదువు. నిజంగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. యెహోవా, నీవు మాకు సమాధానముగా ఉందువు. అవును, దేవాది దేవుడు సమాధానకర్తగు దేవుడు. మనకు సమాధానమై ఉన్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆయన నామాలలో ఒక నామము యెహో షాలోమ్. షాలోమ్ అంటే సమాధానకర్తగు దేవుడు. సమాధానకర్తగు దేవుడు మనకు తోడై ఉండును గాక. దేవుని చిత్తము ఆయన సమాధానం మన జీవితంలో ఉండాలా, సమాధానకర్తకు దేవుడు మన తోడై ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. ఏ విధంగా ఒక తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విషయాలలో మంచి జరగాల, అన్ని విషయాలలో మేలు జరగాల, వాళ్ళు వృద్ధి చెందాలా, వాళ్ళు సమృద్ధి చెందాలా, వాళ్ళు మహిమకరంగా జీవించాలా, వాళ్ళలో ఏ కీడు కానీ, ఏ ఉపద్రవం కానీ, ఏ ఒక్క నాశనం కానీ వాళ్ళ జీవితంలో జరగొద్దు అని అనుకుంటారో, అదేవిధంగా మన తండ్రి దేవుడు కూడా మన జీవితాలలో ప్రతి ఒక్క కార్యము సఫలమై ఉండాలని, మనము ప్రతి విషయంలో వృద్ధి చెందాలని, ప్రతి విషయంలో మనం దీవెనకరంగా ఉండాలన్నదే మన తండ్రి చిత్తమై ఉంది. దానికోసం ఆయన ఏమంటుండంటే, యెహోవా మీకు సమాధానము యెహోవా, నీవు మాకు సమాధానమును సిద్ధపరచెదవు. అవును, మన కోసం ఏం సిద్ధపరుస్తాడంట మన దేవుడు? సమాధానం సిద్ధపరిచే దేవుడు అయినందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా రెండోది ఏమంటుండు? నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. మన పక్షంలో మన దేవుడు ఉండగా మనకు విరోధి ఎవరు? దేవాది దేవుడే మన పక్షంలో కార్యం పరిస్తే ఇంకా మనకు భయం ఏంది, మనకు దిగులేంది? ఇంతకుముందు బిడ్డలు స్తుతించుకుంటూ అంటుండ్రు, ప్రభువా ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడవు, మేమైతే రేపు ఏం జరుగుతుందో అని ఆందోళన పడుతున్నాం ప్రభువా, రేపటి దినము మాకు ఏ విధంగా గడుస్తుందో అని మేము దిగులు చెందుతున్నాము, కలత పడుతున్నాము. కానీ ఆకాశ పక్షులు చూడు, అవి కూర్చోవు, ఉడకవు, వడకవు, విత్తవు, కోయవు, అయినప్పటికీ ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు. ఆకాశ పక్షుల కంటే మేము శ్రేష్ఠులంగామా అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండే. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కావా? వాటికి అసలు ఏ చింత లేదు. అవి ఎంత స్వతంత్రంగా ఆ యొక్క ఆకాశ గగనంలోకి అవి విహరిస్తుంటాయి. వాటికి కావలసిన ఆహారము వాటికి తెలుసు. వాటి తండ్రి నమ్మదగిన దేవుడు. రేపటి రోజు ఉదయమునే మేము లేచినప్పుడు మా తండ్రి మాకు కావలసిన ప్రతి ఒక్క వస్తువుని మా కోసం సిద్ధపరుస్తాం, మా ఆహారాన్ని సిద్ధపరుస్తాయి. వేటగాని ఊరిలో నుండి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని సురక్షితంగా మా గూటీలకు చేరుస్తాడు, మా పిల్లలతో మేము జీవించేలాగా కృపను దయచేస్తాడని ఆకాశ పక్షులకు తెలుసు. అవి ఉదయమే లేవంగానే అవి ఏమంటారంటే అవి ఆహాకారాలతో దేవుని స్తుతిస్తుంటాయి. అవి వాటికి వచ్చిన భాషతో, పక్షి భాషతో దేవాది దేవుని వాటి స్తుతిస్తుంటాయి. వాటికి ఏ చింత లేదు, స్వేచ్ఛా జీవులు వాళ్ళు. అదేవిధంగా దేవుడు ఏమంటుండంటే మనం కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు యెహోవా ఈరే సమస్తము చూచుకునే దేవుడు. సమస్తాన్ని ఆనాడు హగ్గరు ఎంతో ఘోర స్థితిలో ఉంది, కనీసం తన బిడ్డకు నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు హగ్గర్ని కనికరించిన దేవుడు మనని కూడా కనికరించడానికి ఆయన సిద్ధమైండు. హగ్గరు కన్నీటిని చూసిన దేవుడు మన కన్నీటిని చూడడానికి సిద్ధమైండు. హగ్గర్కి సహాయం చేయడానికి ఆయన ప్రత్యక్షమైన దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధమైండు. అదేవిధంగా
హాగర్ని దీవించిన దేవుడు తాను ఏమడిగింది? ఆ యొక్క స్థలంలో నీళ్ళు అడిగింది. తన కుమారుడు ప్రాణంకై విలవిలలాడుతుండు. నా కుమారుడికి నీళ్లు కావాలని అడిగిన దేవుడు, కానీ దేవుడు ఓన్లీ నీళ్ళే ఇవ్వలేదు. తన కొడుకుని దీవించి ఏ విధంగా తన కొడుకు నాయకునిగా కాబోతుండో, ఏ విధంగా తన కొడుకుని దేవుడు తన కొడుకుకు సఫలతను దయచేయబోతుండో, వృత్తిని దయచేయబోతుండో, క్షేమాన్ని దయచేయబోతుండో, తన కుమారుని యొక్క స్థితిని మార్చబోతుండో, ఆ తల్లికి ఆ యొక్క దీవెనలు చెప్పినప్పుడు అప్పటి వరకు రోధిస్తున్న ఆ స్త్రీ, అప్పటి వరకు ఆ నిమిషం వరకు తన గతి కోసము, తన పరిస్థితి కోసము, తన బిడ్డ కోసము రోధిస్తున్న ఆ స్త్రీకి ఆ దేవాది దేవుడు ఆ యొక్క భవిష్యత్తు, తన కుమారుని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో, తన కుమారుని ఏ విధంగా దీవింపబోతుండో ఆ దేవుడు తనకు చెప్పినప్పుడు తను ఎంత సంతోషించిండొచ్చు. ఈ సమయంలో కూడా దేవాది దేవుడు మనందరితో ఈ విధంగా హగర్తో మాట్లాడిన దేవుడు ఈ క్షణంలో మనతో కూడా మాట్లాడబోతుండు. ఆ దేవాది దేవుడు ఏమంటుండంటే, యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు. మన కోసం ఆ దేవుడు సమాధానం సిద్ధపరుస్తుండంట. ఎక్కడెక్కడ ఈరోజు మీకు ఏ స్థలాలలో సమాధానం లేకుంటున్నారో ఆ యొక్క స్థలాలలో ఈ దేవాది దేవుడు ఈ క్షణంలో సమాధానం అనుగ్రహించబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. సమాధానం కోసం ఎంతమంది బిడ్డలైతే ఈరోజు వేచి ఉన్నరో, దేవుని యొక్క సమాధానం మాకు దేవుడు ఒక్క మాట మాట్లాడితే మా ఆత్మల ఆరోగ్యం పొందుకుంటాయి. దేవాది దేవుడు ఒక్క మాట మాట్లాడితే మా స్థితి మార్చబడుతుంది. ఎంతమంది బిడ్డలైతే విశ్వసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతుండు. అవును, మీరు ఏ విషయంలో అయితే నేను ఏం చేయగలను అని మీరు విశ్వసిస్తుండ్రో, నా నుంచి మీరు ఏమి ఆశిస్తుండ్రో, నేను ఏమి చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడను అని మీరు నమ్ముతుండ్రో, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యమని సెలవిస్తున్న దేవుడు. ఈరోజు నా స్థితి మారుతుందాన్ని నమ్ముతున్నావా? నీ స్థితి మార్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఈరోజు నేను స్వస్థత పొందుకుంటాను విశ్వసిస్తున్నావా? స్వస్థపరచడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఈరోజు నా భయాలలో నుంచి, నా ఆందోళన నుంచి, నా ఆతృతల నుంచి, నా యొక్క డిప్రెషన్ల నుంచి నేను బయటికి రాగలుగుతా అని నువ్వు ఆశిస్తున్నావా? దాని నుంచి దేవాది దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆనాడు హగ్గరు దేవుని సామర్థ్యత కోసం చూసింది. ఆ దేవాది దేవుడు హగ్గర్ని ఆయన సామర్థ్యత ప్రకారం దీవించుడు. హగ్గర్ సామర్థ్యత ప్రకారం కాదు, ఇష్మాయిల్ సామర్థ్యత ప్రకారం కాదు, దేవాది దేవుని సామర్థ్యత కోసము ఆయన ఎల్ షదాయ్ అయిన దేవుడైన, ఎల్ రోయి అయిన దేవుడైన ఆయన సామర్థ్యత ప్రకారము ఆయన హగ్గర్ని దీవించిండు. ఇష్మాయిల్ని దీవించి గొప్ప జనాంగంగా ఇష్మాయిల్ని దీవించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరెవరైతే వారి పిల్లల కోసము రోధిస్తుండ్రో, వేదన కలిగి ఉందో, మా పిల్లల స్థితి ఏ విధంగా ఉండబోతుంది, అసలు మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అసలు మేము సఫలత చెందుతామా, అసలు మా స్థితి నుంచి ఏదన్నా మార్పు మా స్థితిలో రాగలుగుతుందా అని ఎంతమంది తల్లిదండ్రులుగా రోధిస్తుండ్రో, ఎంతమంది భార్యలుగా భర్తల స్థితి కోసం రోధిస్తుండ్రో, భర్తలు భార్యల స్థితి కోసము, లేదా తల్లిదండ్రులు పిల్లల స్థితి కోసము ఎంతమంది బిడ్డలైతే రోజు రోధిస్తుండ్రో వారందరితో దేవాది దేవుడు ఏమంటుండంటే, సమాధానకర్తకు దేవుడిని నేను మీకు సమాధానం అనుగ్రహింపబోతున్నా. ఏ విషయంలో మీరు అలజడి కలిగి ఉన్నారో, ఏ విషయంలో మీరు ఆందోళన కలిగి ఉన్నారో, ఏ విషయంలో మీరు నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ఆ స్థితిలలో మీకు నెమ్మదిని అనుగ్రహించబోతున్నా అని దేవాది దేవుడు ఈరోజు మనకు సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటుండంటే, యెహోవా నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. సఫలపరచు అంటలేడు. ఇక్కడ ఏమంటుండంటే సఫలపరచెదవు. నిశ్చయంగా నువ్వు మా పక్షంలో ఉండి మా పనులని నువ్వు సఫలపరచెదవు. ఎవరైతే ఈ మాట ఈరోజు నిజంగా ప్రభువా మేము నమ్ముతున్నాము, మా పక్షంలో మీరుండబోతుండ్రు, ఎందుకంటే యుద్ధము యెహోవాది, రాజులనికి ఎవరు లేరు, శూరులనికి ఎవరు లేరు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తున్నట్టయితే
శత్రు బలం ఎంత నన్నుండని, శత్రువుకి ఎంత బలగమన్నుండని, శత్రువు ఎంత గొప్పవాడైన ఉండండి, కానీ మన దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. ఆదియు అన్న దేవుడు, అంతము అయిన దేవుడు, అల్ఫయు అయిన దేవుడు, ఒమేగయు అయిన దేవుడు, మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు. ఈరోజు మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు సెలవిస్తున్న మాటలేందంటే, మీ పక్షంలా మీ పనుల భారాన్ని నేను సఫలపరచబోతున్నా. దేవాది దేవుడైన నేను మీ పనులని సఫలపరచబోతున్నానే శుభవార్తను మనందరికి ఇస్తుండ్రు. ఈరోజు ఇల్లు కడదాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర ఏమీ లేదు. వివాహం చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర ఏమీ లేదు. లేదా ఉద్యోగం, నా పిల్లలను చదివించుకోవాలనుకుంటున్నా, నా దగ్గర ఏమీ లేదు. నేను అనేకులకు సహాయం చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర ఏమీ లేదు. దేవునికి నేను ఇద్దాం అనుకుంటున్నా, ఆయన రాజ్య వ్యాప్తి కోసం నన్ను నేను వాడబడాలనుకుంటున్నా, కానీ నా చేతులలో ఏమీ లేదని ఎవరెవరైతే వాపోతుండ్రో, మా చేతులలో ఏమీ లేదు, మా స్థితి ఘోరంగా ఉంది, మా పరిస్థితి ఘోరంగా ఉంది అంటున్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు మాట్లాడడం జరుగుతుంది. మీ స్థితిని మార్చబోతున్నా, మీ పరిస్థితిని మార్చబోతున్నా. ఎందుకంటే ఎవరెవరైతే నిజంగా వారి పనుల భారాన్ని దేవాది దేవుని పైన ఎవరైతే మోపినరో వాళ్ళ యొక్క పక్షంగా ఆ పనులని దేవాది దేవుడు సఫలపరచబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. అవును, ఆయన మీ పనులని సఫలపరచబోతున్నందుకు వందనాలు. ఆయన మీ కార్యములని గురి గమ్యం వరకు చేర్చబోతున్నందుకు వందనాలు. సగంలో ఆగిపోయిన పనులలో ఉన్నారా? సగంలో ఆగిపోయిన దీవెనలలో ఉన్నారా? సగంలో ఆగిపోయిన స్థితిలో ఉన్నారా? మా దిక్కుదాచని స్థితిలో మేమున్నాము. అసలు మా పరిస్థితి ఎక్కడికి వచ్చి ఆగుతుందో తెలియని స్థితిలో మేమున్నాము. అయోమయమైన స్థితిలో మేమున్నాము. ఆందోళనకరమైన స్థితిలో మేమున్నాము. మా హృదయంకి నెమ్మది లేని స్థితిలో మేమున్నాము. మా రేపేం జరుగుతుందో తెలియని స్థితిలో మేమున్నాము. అసలు మా భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియని స్థితిలో మేమున్నాము. మా పరిస్థితి ఎట్లుంటుందో తెలియని స్థితిలో మేమున్నాము. మా యొక్క స్థితి ఎట్లుంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మీ స్థితిని ఎరిగిన దేవుడని, మీ పరిస్థితిని ఎరిగిన దేవుడని, రాబో సంగతులని మీకు బయలుపరిచే దేవుడని, ముందున్న సంగతులని సఫలపరిచే దేవుడని, మీకు ముందుగా నడుస్తున్న దేవుడను, మీ వెనకటి భాగమున సైన్యముని మోహరించిన దేవుడని, మీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా, మీ పక్క 1000 మంది పడినా అపాయం మీ వద్దకు రాకుండా కాపాడుతున్న దేవుడని, పక్షిరాజు ఏ విధంగా తన రెక్కల కింద దేవాది దేవుడు పక్షిరాజు ఏ విధంగా గగనంని చీల్చి ఎగురుతుండో ఆ విధంగా మీరు ఈ లోకంలో ఎగరడానికి, ఈ లోకంలో సంచరించడానికి, ఈ లోకంలో మీరు ముందుకు పైకి వెళ్ళడానికి మీకు సామర్థ్యతనిచ్చే దేవుడనని ఎవరు విశ్వసిస్తుండ్రో వారి రోజు అద్భుతం పొందుకోబోతుండ్రు. ఈ క్షణం వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అని దేవుడు సెలవిస్తుండగా ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన ఏమంటుండంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతమంది మనస్సు ఆయనపై ఆనుకొనుందో, అవును ప్రభువా నీవు తప్ప నాకు ఇంక ఏ ఆశ్రయం లేదు, ఏ దిక్కు లేదు ప్రభువా, నిన్నే నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నా ప్రభువా, నిన్నే విశ్వసిస్తున్నా నా ప్రభువా. మీరు ఏది నా జీవితంలో చేసినా అది మేలు కొరకే ప్రభువా, అది ఆశీర్వాద కొరకే ప్రభువా. అవును తండ్రి, రుచి చూచి నేను నిన్ను తెలుసుకున్న ప్రభువా, యెహోవా ఉత్తముడని నేను తెలుసుకున్న ప్రభువా. నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయ దుర్గం లేదు నా తండ్రి, నీవే నమ్మదగిన దేవుడవు ప్రభువా అని ఎంతమంది బిడ్డలైతే ఎవరైతే ఎవరి మనసు నీ మీద అనుకొని ఉందో, ఎవరి మనసు అయితే ఈరోజు నీ పైన నిజంగా అనుకొని ఉందో ప్రభువా, వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా, వాళ్ళ జీవితంలో ఆందోళన పడుతుండ్రా, ఆతృత పడుతుండ్రా, యాంగ్జైటీ ఫీల్ అవుతుండ్రా, లేదా డిప్రెషన్ ఫీల్ అవుతుండ్రా, వారందరినీ ఈరోజు పూర్ణ శాంతి గలవారిగా చేయబోతున్నావు. వాళ్ళు
అంట అసలు ఇప్పటి వరకు ఆందోళనగా ఉన్నవారు ఒక్క నిమిషంలో వాళ్ళ హృదయాలు, వాళ్ళ హృదిని, మదిని నెమ్మదిగా మీరు చేయబోతున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. వారి మనసుని నిమ్మలపరచబోతున్నందుకు నీకు వందనాలు. వారికి నెమ్మది మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. ఇంకా వాళ్ళకు భవిష్యత్తు గురించి ఏ చింత లేదు. నా తండ్రి నా పక్షంలో ఉండగా నా తండ్రి నాకు సమాధానం ఇస్తాడు, నా తండ్రి నన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని అన్నగా ఇంకా నాకే విషయంలో దిగులు లేదు, నాకే విషయంలో భయము లేదు, నాకే విషయంలో అలజడి లేదు అని ఎవరెవరైతే వాళ్ళ హృదయంలో నిశ్చయించుకుంటుండ్రో దేవుడు మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఇంకేమంటుండు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరు? మనమంట ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉన్నామంట? మన దేవాది దేవుని యందు మనం విశ్వసించున్నాము. అవును, విశ్వసించువాడు కలవరపడవాడు విశ్వసించలేడు. ఈ యొక్క మాటలు నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. దేవునిలో విశ్వాసంలో ఎదగడానికి ఎంతో సమయం పడుతుంది, కానీ అసాధ్యమైనది కాదు. అబ్రహాం జీవితంలో విశ్వాసులకు తండ్రి కావడానికి అబ్రహాంకి ఎన్నో సంవత్సరాలు పట్టింది. వాగ్దత్త కుమారుణ్ణి ఆయన పొందుకోవడానికి ఆయనకి ఇంచుమించు 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు ఆయన వాగ్దాన కుమారుణ్ణి పొందుకోవడానికి పట్టింది. ఇంకా ఒక 13 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు విశ్వాసులకు తండ్రిగా మార్చడానికి, అంటే ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు అబ్రహాంకి విశ్వాసులకు తండ్రిగా మారడానికి సమయం పట్టింది. కానీ అబ్రహాము వేచి ఉన్నాడు. యేసయ్యా నువ్వే నా దిక్కు, నా దేవా నువ్వే నా దిక్కు, నీవే నా పోషకుడవు, నీవే నా రక్షకుడవు, నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయ దుర్గం లేదు నాయనా, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా అని ఎన్నో సంవత్సరాలు విశ్వసించువాడు కలవరపడవాడు విశ్వసించలేడు. విశ్వాసం లేని సమయంలో అబ్రహాం విశ్వసించిండు. కాబట్టి ఒక 35 సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 35 సంవత్సరాల తన ఇస్సాకుకు ఇంచుమించు 13-12 సంవత్సరాలు తర్వాత ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. తన ఒక్క కుమారుని దేవాది దేవునికి ఎప్పుడైతే ఆయన బలియాగంగా దేవుడు ఇమ్మన్నప్పుడు ఒకటే ఆయన విశ్వసించుండు, ఈ బిడ్డని నాకు ఇచ్చిన దేవుడు మళ్ళీ ఈ బిడ్డని నా నుంచి అడుగుతుండు అంటే దేవుడైతే అన్యాయస్తుడు గాడు. దేవుడైతే నా బిడ్డని ఎందుకైనా బలి కోరుతాడు. కానీ బలి కోరుతుండంటే అందులో ఏదో ఒక దీవెన నాకు నా కుమారునికి ఉందని ఆయన విశ్వసించి ఆ మొరియా కొండ పైన ఆ యొక్క కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క కుమారునిపై ఖడ్గం పెట్టి ఆ కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక ఆకాశం నుంచి ఒక స్వరము, అబ్రహమా ఆగు అంతే, నీ కుమారుణ్ణి నీవు నువ్వు ఖడ్గపాలు చేయాల్సిన అవసరం లేదు, నీ యొక్క విశ్వాసము పరీక్షింపబడ్డది, ఈరోజు మొదలుకొని విశ్వాసులకు తండ్రిగా నువ్వు మార్చబడుతున్నావు. నీ ఒక కుమారుణ్ణి దేవుడు చెప్పినప్పుడు ఒక్క మాటకు నువ్వు లోబడి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నావు. అప్పుడు ఇంకా నువ్వు విశ్వాసులకు తండ్రిగా మార్చడానికి ఇంకా నిన్నెవ్వరూ ఆపలేరు, నేను కూడా ఆపలేనని విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని మార్చడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగు. కేవలం విశ్వాసులకు తండ్రిగానే అబ్రహాంని మార్చబడలే. ఈరోజు కూడా మనం అనుభవిస్తున్న దీవెనల పేర్లు అబ్రహాం దీవెనలు, అబ్రహాం ఆశీర్వాదాలు, అబ్రహాం దీవెనలు. ఇప్పుడు కూడా మనము మన దీవెనల పేరు, మన ఆశీర్వాదాల పేరు అబ్రహాం ఆశీర్వాదాలు. ఆయన అబ్రహాం దేవుడైండు, ఇస్సాకు దేవుడైండు, యాకోబు దేవుడైండు. అదేవిధంగా అబ్రహాం ద్వారా మన దేవుడైనందుకు ఆయన నామానికి మహిమ స్తుతి ఘనత కలుగునుగాక. ఇంకా ఏమంటుండంటే దేవుడు, రాత్రి వేళ నా ప్రాణమును నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతి నేర్చుకొందురు. దృష్టులకును దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించును యెహోవా మాధ్యములను ఆలోచించక అన్యాయము చేయుదురు. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నదని
దాని జనులు దాని చూడనొల్లరు. జనుల కొరకై నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవాది దేవుడు ఇంకా ఏమంటుండంటే, నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులు శిక్షించుటకును యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చును. దేవాది దేవుడంట భూలోక నివాసులని శిక్షించుటకై ఆయన ఉన్న స్థలంలో నుంచి ఆయన బయలు వచ్చును. అంటే మన పక్షంలో ఎవరైతే మన పక్షంలో అసమాధానంగా ఉండ్రో, ఎవరైతే మన పక్షంలో మనకు శోధనకు కారకులైతుండ్రో వారందరినీ శిక్షించుటకు దేవాది దేవుడు మన పక్షంలో ఉన్నందుకు ఆయన నామానికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఉన్నతమైన దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడమైన దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని ఏమంటారంటే కొన్ని ఆజ్ఞలు దేవాది దేవుడు 10 ఆజ్ఞలు మనకి ఇచ్చినాడు. కానీ 10 ఆజ్ఞలు ఇప్పుడు రద్దయిపోయినాయి. ఎందుకంటే మనము కృపలో ఉన్నాం. కానీ ప్రతి 10 ఆజ్ఞలు మనకు బాలశిక్ష కూడా అయ్యను. ఆ ఆజ్ఞలు ధర్మశాస్త్రము మనకేమైందంట, ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా అయ్యను. అంటే ధర్మశాస్త్రం నేర్చుకుంటేనే మనము కృపలోకి మనము రాగలుగుతాము. ఆ కృపా వాక్యమును మనము ఏమంటారంటే అర్థం చేసుకోగలుగుతాము. ఆ కృపా వాక్యంలో మనము ఫలించగలుగుతాం. కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చున్నవి కామన్ ఆజ్ఞలే, కానీ వాటిని పాటించిన వాళ్ళు ఎంతో గొప్పగా దీవింపబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఏమంటుండంటే, నీ దేవుడైన యెహోవాని నేను తప్ప వేరొక దేవుడు లేడు. నిజంగా మన దేవుడు జెల్లస్ గాడ్. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారి జీవితాలలో ఏ మేలు కొదవై ఉండదనే వాగ్దానం మనకు అనుగ్రహింపబడ్డది. ఆయన తప్ప నా దేవాది దేవుడు తప్ప నాకు ఇంకా ఏ దేవుడు లేడని ఎవరైతే వారి జీవితాలని ఆ దేవునికి అప్పజెప్పుకుంటారో నిజంగా జీవితాలలో ఏ మేలు కొద్దువై ఉండదని దేవుడి క్షణం మనతో మాట్లాడడం జరుగుతుంది. రెండోదిగా, నీవు విగ్రహములను చూడకూడదు, వాటిని ఆరాధించకూడదు. ఎందుకంటే మన దేవునికి మాత్రమే మనము సాష్టాంగపడాలా, మన దేవునికి మాత్రమే మనము నమస్కరించాలి. ఎందుకంటే ఆయన పూజార్హుడైన దేవుడు, ఆయన స్తుతికి పాత్రుడైన దేవుడు, ఆయన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంకొక మాట ఆయన సెలవివ్వడం జరిగింది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు. చాలామంది విశ్వాసులు కూడా ఆయన నామంని వ్యర్థంగా ఉచ్చరిస్తారు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఒట్లు పెట్టుకుంటారు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనొద్దు, ఆయన పాదపీఠము. భూమి ఆయన పాదపీఠము, దేవుని తోడనవద్దు. ఆయన ఏమంటారంటే ఆయన తల తోడనొద్దు. ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. వ్యర్థంగా ఆయనను చాలామంది ఒట్లు పెట్టుకుంటుంటారు. దేవుని మధ్యలో తీసుకొస్తుంటాడు, దేవుని గురించి మాట్లాడుతుంటారు వ్యర్థంగా. దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు ఎంతో పూజార్హుడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. ఆయనని ప్రతి మాటలలో వ్యర్థంగా ఆయన నామని ఉచ్చరించొద్దు అంటుండి. ఇంకొకటి ఏమంటుండంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. ప్రతి ఒక్క బిడ్డ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా విశ్రాంతి దినం ఆదివారం దినం మందిరంలో ఉండాలా. ఎందుకు మందిరంలో ఉండాలా? ఎందుకు అది కంపల్సరీయా? ఎస్, కంపల్సరీ. ఎందుకంటే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. మనము ఆయనకి ఏమై ఉన్నామంటే దేహం అయి ఉన్నాము. ఆ శిరస్సుని దేహముని ఐక్యపరిచేది మందిరము. ఆ శిరస్సుని ఆ దేహాన్ని ఐక్యపరిచేది మందిరము. ఆ మందిరావరణలో ఎప్పుడైతే ఆ శిరస్సు ఆ యొక్క దేహం ఐక్యపరచబడుతుందో ఆ యొక్క స్థలంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ యొక్క స్థలాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎక్కడన్నా జరుగుతాయి. కానీ మందిరము ఆయనని గణపరిచే స్థలము, ఆయన మహిమ దిగొచ్చే స్థలము. ఆయనని మందిరంగా ఆచరించడము న్యాయము. ఎందుకంటే ఎప్పుడైతే వీఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ అవర్ బాడీ. ఎప్పుడైతే ఈ కలయిక జరుగుతుందో ఆ స్థలంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంకొకటి ఏమంటుండంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులని
సన్మానించడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. అవును, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే, నిన్ను చంకనెత్తుకుని వాడని నేనే. మన తండ్రి కదా ఆయన ఏమంటుడు, నువ్వు ముసలితనంలో అయినా కానీ నేను నిన్న సంకలెత్తుకుంటా, నిన్ను పోషిస్తున్నా, నిన్ను సంరక్షిస్తున్నా, నేను నిన్ను నా బిడ్డను అనుకొని నిన్ను నా సంకలెత్తుకొని నిన్ను పాలిస్తున్నా, పోషిస్తున్నా, నిన్ను చూసుకుంటున్నా కదా. మరి నీ వృద్ధాప్యంలో వచ్చిన నీ తల్లిదండ్రులను నువ్వు ఎందుకు విసర్జిస్తున్నావు? నీ తల్లిదండ్రులను ఎందుకు నువ్వు సన్మానిస్తలేవు? వాళ్ళు ఈ లోకంలోకి నా సంకల్పం ప్రకారం, నా ప్రేరణ ప్రకారం మీరు వచ్చినా కానీ వాళ్ళ గృహంలో మీరు పెరిగినరు కదా, వాళ్ళ గర్భంలో మీరు మోయబడ్డారు కదా, వాళ్ళు ఈ లోక పోషకులై మిమ్మల్ని పోషించిండ్రు కదా. మరి ఆ తల్లిదండ్రులని విసర్జించొద్దు అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే, నీవు వ్యభిచరించొద్దు. మనం వీటన్నిటి విషయంలో మన మధ్యాహ్న కాల ప్రార్థనలో డైలీ మనం ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పిరిట్లను మనం బైండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దుష్టత్వాల నుంచి బిడ్డలను విడిపించడానికి ప్రార్థనలు ప్రతిరోజు ఎడతెగక మనం ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఇంక ఈ 10 ఆజ్ఞలు కూడా మన ప్రేయర్స్లో ఉన్నందుకు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఏమంటుండంటే, వ్యభిచరించొద్దు. ఈ దేహం దేవుని ఆలయమైందని నువ్వు ఎరగవా? ఈ దేహంతో నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా కానీ దేవుడి దృష్టిలో నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది ఆయన ఆలయము, ఈ ఆలయమును నువ్వు పాడు చేయొద్దు, వ్యభిచరించొద్దు అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండు, నువ్వు దొంగతనం చెయ్యవద్దు. సత్యవంతుడైన దేవుడు మన హృదయలో, మన మదిలో ఉన్నాడు కాబట్టి మనం దొంగతనానికి అసలు మనకు ఆస్కారమే లేదు. దొంగతనం చేయొద్దు అంటుండు. ఇంకేమంటున్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఇంకా 10వది, నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనది గాంధాని కోసం మనం ఆశించొద్దు. మనని గాంధాని గురించి మనము చాలామంది ఈరోజు లోకమంతా అన్యాయంతో ఈ ఆజ్ఞలను దేవుడు కొట్టేసిండు. కానీ ఈ ఆజ్ఞలు ఇప్పటికీ కూడా అవసరం అయ్యింది. బ్రదర్ ఈ ఆజ్ఞలను జ్ఞాపకం చేసినందుకు ఆయన నిశ్చయంగా దీవింపబడునుగాక. ఎందుకంటే ఈ ఆజ్ఞలు ఈ రోజులలో అవసరం అయ్యింది. పొరుగువాంది మనం ఆశించొద్దు. పొరుగువాంది ఏది మనం ఆశించొద్దు. అవును, చాలా మంచి మాట. ఈరోజు పొరుగువాడిది ఆశించడం కోసమే ఈ యొక్క దొంగతనాలు, ఈ యొక్క మోసాలు, ఈ యొక్క అక్రమాలు. పొరుగువారిని భార్యను ఆశిస్తుండు, పొరుగువారు భర్తను ఆశిస్తుండు, పొరుగువారి ఆస్తిని ఆశిస్తుండు. పాపం వాళ్ళ జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది. నీ పొరుగు వారి మీద అన్యాయపు సాక్ష్యం పలుకొద్దు. ఎవరి మీద అన్యాయపు సాక్ష్యం పలుకోవచ్చు. ఎందుకంటే మనం సాక్ష్యం పలుకుతున్నప్పుడు దేవునికి విరుద్ధంగా మనం పని చేస్తున్నాము. ఒక అబద్ధ సాక్ష్యం మనం పలుకుతున్నప్పుడు దేవునికి విరుద్ధంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞలు రద్దుపరిచినప్పటికీ ఈ ఆజ్ఞలు ఇప్పటికీ అమలవుతున్నాయి. విశ్వాసుల జీవితంలో ఈ ఆజ్ఞలు ఖచ్చితంగా అవి అసలు బియాండ్ దిస్ వెళ్ళిపోయినాం. విశ్వాసులు నిజంగా బియాండ్ దిస్ వెళ్ళిపోయిండ్రు. ఎందుకంటే విశ్వాసులకు ఈ లోకంలోకి దేవుడు ఒక మాదిరికరంగా చూపెట్టడానికి ఈ లోకంలోకి వచ్చిండు. దేవుడు కూడా తన సిలువకు అప్పచెప్పబడుతున్నప్పుడు యోహాన్ ప్రవర్తన పిలిచి ఏమంటుండు, ఇగో నా తల్లి, ఈరోజు మొదలుకొని ఈ తల్లి నీ తల్లి అని తల్లి బాధ్యతని యోహాన్కి ఇవ్వడం జరిగింది. నీ తల్లిదండ్రులని సన్మానించుడి అనే మాట దేవుడు సిలువలో రూఢిపరచడం జరిగింది. ఎందుకు అది సిలువకు కొట్టివేయబడ్డ ఈ ఆజ్ఞలంటే, ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఆల్రెడీ మనకు నేర్పించేసిండు. ఇంకా ఇవి ఆజ్ఞలుగా ఉండవలసిన అవసరం లేదు. ఇవి మన తలంపులలో, మన ఆలోచనలో, మన రక్తంలో ఇవి ఏమంటారంటే ఇమిడిపోవాలనే ఉద్దేశంతో. ఇంకా అదేవిధంగా సిలువకైనా ఎక్కినప్పుడు ఆయన కుడి పక్కకు ఎడమ పక్కకు అయిన దొంగలైనతో సిలువ వేయబడ్డాడు. అప్పుడు ఆ దొంగకు మోక్షం ఇచ్చిన దేవుడు దాన్ని బట్టి ఆ యొక్క దొంగలించొద్దు అనే ఆ యొక్క ఆజ్ఞ రద్దుపరచబడ్డది. అదేవిధంగా నీ దేవుడైన యెహోవాని తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు. అవును, సిలువలో ఎప్పుడైతే ఆయన బలియాగంగా సమర్పింపబడ్డాడో ఆయన త్రియేక దేవుడుగా ఆయన ఘనత పొందుకుండు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అని దేవుడు ఏమంటాడు, నీకు ఏది కావాలా నన్ను అడుగు, నేను నీకు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నా. నువ్వు దొంగిలించొద్దు, నువ్వు వ్యభిచరించొద్దు, నువ్వు పాపం చేయొద్దు.
పాపంలను పట్టబడద్దు. పాపంతో పట్టబడిన స్త్రీకి ఆయన ఏమన్నాడు? అమ్మా, ఇంకా నువ్వు పాపం చేయక, ఎవరు నిన్ను శిక్షించలేదా తల్లి? ఎవ్వరు శిక్షించలేదంటే నేను కూడా నిన్ను శిక్షించా, ఇంకా నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించన్నాడు. వ్యభిచారులని క్షమించిన దేవుడు మన దేవుడు. అందుకే వ్యభిచారం కొట్టివేయబడ్డది, దొంగతనం కొట్టివేయబడ్డది, నరహత్య కొట్టివేయబడ్డది, దొంగతనం కొట్టివేయబడ్డది. తల్లిదండ్రులను సన్మానించడం అని దేవుడే సిలువలో మనకు నేర్పించిండు. ఆజ్ఞ రద్దు చేయబడ్డది. నీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, నేను రోషం గల దేవుడని ఆజ్ఞ కొట్టివేయబడ్డది. 10 ఆజ్ఞలు ఎందుకు కొట్టివేయబడ్డాయి అంటే ఆయన ఈ లోకంలో ఆ 10 ఆజ్ఞలను ఎట్లా జయించాలనో మనకు నేర్పించి, ఆ యొక్క ఆజ్ఞలకు మారుగా మనకు ఏమిచ్చిండు? కృప ఇచ్చి ఆయన మనకు కృపలోకి ప్రవేశపెట్టిండు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు నేర్పియడం జరిగింది. 10 ఆజ్ఞలు మనకు అవసరమా? అవసరమే. 10 ఆజ్ఞలు మనం పాటిస్తూనే ఉన్నాం. మనము వాటిని జయించే కృపని దేవాది దేవుడే మనకిచ్చిండు. ఆ 10 ఆజ్ఞలు ఆయన ఈ లోకంలోకి వచ్చి మనకు నేర్పించి, ఇంకా వీటిని పాటించడానికి ఇంకా మనకు అది అలవాట్లాగా అయిపోయింది. ఇంకా పాటించాల్సిన అవసరం లేకుండా అవి మనము నేర్చుకొని దాన్ని మనం ఇంక ఇప్పుడు చేస్తున్నాము. చెయ్యలేక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను వాళ్ళు చెయ్యునుగాక. ఈ యొక్క ఆజ్ఞల ప్రకారము వాళ్ళ జీవితాలలో కూడా మార్పులు ఉంది. వాళ్ళు కూడా ఈ యొక్క మాటల ప్రకారము వాళ్ళ జీవితాలు కూడా ఉండునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.